ఒపీనియన్ అంటే పెద్ద సినిమాలు ఆడినప్పుడు థియేటర్స్ దొరకట్లేదు అని చాలా గొడవలు జరుగుతూ ఉన్నాయి. అసలు చిన్న సినిమాల మీద మీ ఒపీనియన్? అదే పెద్ద సినిమా చిన్న సినిమా అని అసలు ఉండదు. సినిమా అనేది సినిమానే. ఏదైనా డబ్బులు కొంచెం తక్కువ ఖర్చు అవ్వచ్చు, కొన్నిటికి ఎక్కువ ఖర్చు అవ్వచ్చు. ఆడటం వచ్చేటప్పటికి డబ్బులు లాభాలు వచ్చేటప్పటికి దేనికైనా ఒకటే వస్తుంది. సో స్మాల్ బడ్జెట్ ఫిలిం, బిగ్ బడ్జెట్ ఫిలిం అని ఉంటాయి. దాన్ని చిన్న సినిమా అనేసి మనం తెలుగులో అనేసుకుని చేస్తున్నాం. ఇక థియేటర్లు అంటారా, డిపెండ్స్ ఆన్ అనమాట. అది ఎట్లా ఉంటుందంటే సంవత్సరానికి 300 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అన్ని భాషల్లో కలిపి, మన తెలుగు రాష్ట్రాల్లో. ఇంకా సినిమా థియేటర్ దొరకలేదు అనేది ఒక రకంగా ఇది. అయితే ఏంటంటే కొన్ని సినిమాలకి వాళ్ళకి కావాల్సినంత రావట్లేదు. అంటే ఇక్కడ బేసిక్గా ప్రొడ్యూసర్కి కరెక్ట్ అయిన అవగాహన ఉండి, కరెక్ట్ అయిన పబ్లిసిటీ చేసుకుని, కరెక్ట్గా ప్రమోట్ చేసుకోగలిగితే 90% దొరుకుతాయి. ఒక 10% ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే డేట్, రిలీజ్ డేట్. ఇప్పుడు ఎట్లా ఉంటుంది, నేను సినిమా తీస్తున్నా ఇవాళ, నా సినిమాకి థియేటర్ కావాలి అంటే పక్కన ఏదో పెద్ద హీరో సినిమాలు ఒకటో రెండో వస్తున్నాయి. అదే రోజు నేను వచ్చాను, నేను వాళ్ళతో పాటే సినిమా తీసే కదా, నాకు కావాలి అంటే దొరకకపోవచ్చు. నేను వారమో 2 వారాలు వెనక్కి వెళ్ళొచ్చు. సో నేనేమంటాను, నేను నాది సినిమాని వాళ్ళది సినిమా నాకు ఎందుకు ఇవ్వరు అంటారు. ఇక్కడ బిజినెస్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, నేను సినిమా తీస్తున్నా, బిజినెస్ నాది, నాకు రూపాయి కావాలనుకుంటున్నాను కాబట్టి సినిమా రిలీజ్ ఆ రోజు చేద్దాం అనుకుంటున్నాను. అవతల వాళ్ళది బిజినెస్సే, వాళ్ళు రూపాయి కావాలనుకున్నారు కాబట్టి చేస్తున్నారు. వాళ్ళు పెద్ద సినిమా ఎప్పుడే రిలీజ్ చేసినా వాళ్ళకి డబ్బులు వస్తాయి, కరెక్ట్ ఆర్గ్యుమెంట్ కరెక్టే. బట్ రూపాయి ఇంకా ఎక్కువ వస్తుంది కదా ఈరోజు చేస్తే అనేది వాళ్ళ ఆలోచన, వాళ్ళకి రావచ్చు. ఈ ప్రొడ్యూసర్ల ఆలోచన ఇట్లా పక్కన పెట్టేస్తే డిస్ట్రిబ్యూటర్లు గాను ఎగ్జిబ్యూటర్లు గాను వాళ్ళ ఆలోచన ఏంటంటే, పెద్ద సినిమాకి వచ్చినప్పుడు దానికి ఎక్కువ అమౌంట్ వస్తుంది కాబట్టి నేను ఎక్కువ థియేటర్లో వేసుకుని దాంట్లో సంపాదించుకుంటాను. చిన్న సినిమా వచ్చినప్పుడు ఖాళీగా ఉంటుంది. అట్లా సంవత్సరానికి 4 నెలలు 5 నెలలు స్లాక్ పీరియడ్ ఉంటుంది సినిమాల్లో. ఆ స్లాక్ పీరియడ్లో చిన్న థియేటర్కి అసలు ఫీడింగే దొరకదు. అప్పుడు ఏ సినిమాని రిలీజ్ చేస్తారు, ఆ టైంలో వీళ్ళు వేసుకోవచ్చు కదా అని వీళ్ళు అనుకుంటారు. లేదంటే వారాలు అప్పుడప్పుడు మంచి పీక్ పీరియడ్లో కూడా 1 వీక్ 2 వీక్స్ గ్యాప్స్ ఉంటాయి. ఆ గ్యాప్ల్లో కూడా సినిమాలు వేసుకోవచ్చు, అవి చూసుకుని వేసుకోవచ్చు కదా అనుకుంటారు. సో బేసిక్గా ఇక్కడ సినిమా రిలీజ్కి ప్లానింగ్ అనేది ముఖ్యం. ప్లానింగ్ ఉంటే థియేటర్ దొరక్కపోవటం అనేది 99% ఉండదు. బట్ ప్లానింగ్ లేకపోవటం వలన, లేదంటే బ్యాడ్ ప్లానింగ్ వల్ల, నేను ఫలానా రోజే రిలీజ్ చేస్తాను మొండికి కూర్చోవటం వల్ల కానీ థియేటర్స్ ప్రాబ్లం అవుతుంది.